రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. మిత్రులారా, ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద జన సమాగమం కుంభమేళా. ఈసారి జరిగేటటువంటి కుంభమేళా ముఖ్యంగా మహాకుంభమేళా ఇది 144 సంవత్సరాలకు ఒకసారి వస్తుందని చెప్తున్నారు. ఈసారి 45 కోట్ల మంది త్రివేణి సంగమంలో స్నానమాచరిస్తారు. అక్కడ ఉన్నటువంటి మందిరాలను చూస్తారు, సాధు మహాత్ములను దర్శించుకుంటారు. 45 కోట్లంటే భారతదేశ జనాభాలో 1/5వ వంతు. 1/5వ వంతు దేశ జనాభాలో దాదాపు 20% ప్రయాగకి వస్తారు ఈ కుంభమేళ జరుగుతున్నటువంటి సమయంలో. ఈ లెక్క కొంచెము ఎక్కువ చెప్తున్నారని అనిపించవచ్చును. ఇంతకుముందు ప్రయాగలో జరిగినటువంటి కుంభమేళ అప్పుడు ములాయం సింగ్ ప్రభుత్వము, అఖిలేష్ యాదవ్ ప్రభుత్వం ఉంది. అఖిలేష్ యాదవ్ ప్రభుత్వంలో 20 కోట్ల మంది సందర్శించుకున్నారు. కాబట్టి ఈసారి 40 కోట్లు 45 కోట్లు అనేది తప్పుడు అంచనా ఏమీ కాదు. మొదటి 2 రోజుల్లోనే 3.5 కోట్ల మంది త్రివేణి సంగమంలో స్నానాలు చేశారు. ఈ సంఖ్య ఎంత అని అంచనా వేయాలన్నట్లయితే ఆస్ట్రేలియా ఖండం మొత్తం జనాభా 2.5 కోట్లు. అంటే ఆస్ట్రేలియా ఖండం మొత్తంలో ఉన్న జనాభా కన్నా కుంభమేళాకు వచ్చిన వాళ్ళు ఎక్కువ. మొత్తము శ్రీలంక జనాభా 2,30,00,000. సొమాలియా జనాభా 1,90,00,000. కంబోడియా జనాభా 1,70,00,000. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ జనాభా 1,10,00,000. న్యూజిలాండ్ జనాభా 52,00,000. సింగపూర్ జనాభా 58,00,000. స్విట్జర్లాండ్ జనాభా 80,00,000. ఇజ్రాయెల్ జనాభా 94,00,000. దీనికన్నా ఎక్కువ జనము ప్రయాగలో జమకూడారు మొదటి 2 రోజుల్లోనే. ఇదేదో కేవలం మనుషులు కలవడం మాత్రమే కాదు, ఇదొక అతిపెద్ద ఆర్థిక కార్యక్రమం కూడాను. ఎందుకంటే ప్రభుత్వము 6,100 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది కుంభమేళాకు సంబంధించినటువంటి అరేంజ్మెంట్స్ కోసం ప్రయాగరాజులో. ప్రభుత్వ అంచనాల ప్రకారము ప్రభుత్వానికి దాదాపు 2.5 నుంచి 3.5 లక్షల కోట్ల ఆదాయం వస్తుంది. అంటే ఏ వ్యాపారంలోనూ ఇంత తక్కువ పెట్టుబడితో ఇంత ఎక్కువ ఆదాయం రావడం జరగదు. కుంభమేళాలో ఇంత వస్తుంది. ప్రభుత్వానికి నేరుగా ప్రభుత్వ ఖాతాలోకి 30,000 కోట్లు 31,000 కోట్లు వెళ్తున్నాయి. అంటే 6,100 కోట్లు పెట్టుబడి పెట్టిన తర్వాత 31,000 కోట్లు ప్రభుత్వ ఖజానాలోకి నేరుగా. మొత్తము ఆర్థిక లావాదేవీలన్నీ కలిపినట్లయితే దాదాపు 2.5 నుంచి 3.5 లక్షల కోట్ల ఆదాయము ప్రైవేట్ రంగానికి, ఆపరేటర్స్కి, ఎయిర్ ట్రావెల్కి, హోటల్స్కి, లాడ్జింగ్కి, మిగతా అన్ని రకాల వ్యవస్థలకి దాదాపు 1,50,000 మందికి ఈ 45 రోజుల పాటు ఉపాధి లభిస్తుంది. మామూలుగా చాయ్ అమ్ముకునేటటువంటి వ్యక్తి ఒక రోజుకి దాదాపు 8,000 సంపాదిస్తున్నాడు. అతను దాదాపు ఒక మొత్తం కుంభమేళా పూర్తయ్యే నాటికి అతనికి వ్యక్తిగతంగా 3,60,000 రూపాయల ఆదాయం వస్తుంది. 10,000 మంది కుంభమేళాలో ఈ రకంగా టీ అమ్ముకుని బ్రతుకుతున్నారు. అంటే దాదాపు 360 కోట్ల రూపాయల ఆర్థిక లావాదేవీలు కేవలము టీ కప్పు ద్వారా వస్తుంది. అంటే దేశ ఆర్థిక వ్యవస్థలోకి మనీ ఏ రకంగా ఇన్ఫ్యూజ్ అవుతోంది ఇండైరెక్ట్గా, ఎటువంటి ప్రయత్నం లేకుండా వచ్చినటువంటి మనీ ఎలాగ మన ఆర్థిక వ్యవస్థలో చలామణి అవుతుందో మనం అర్థం చేసుకోవచ్చును. కాబట్టి సహజంగానే ఇంత పెద్ద ఆర్థిక లావాదేవీ, ఇంత పెద్ద సామాజిక సమాగమము, ఇంత గొప్ప స్పిరిచువల్ ఆధ్యాత్మిక కార్యక్రమం, దీనిపైన టుకుడే గ్యాంగ్ దృష్టి పడదు అని మనము భావించలేము. ఖచ్చితంగా వాళ్ళు దీనిని ఏ రకంగా భగ్నం చేయాలి, ఎలాగ దీనిని తక్కువ చేసి చూపించాలి, లేకపోతే దీనిలో చెప్పవలసిన విషయాలుగా అనవసరమైనటువంటి కాంట్రవర్సీల్ని ఎలా సృష్టించాలి, ఇటువంటివి ఆల్రెడీ ప్రారంభమైపోయినాయి. నిజానికి కుంభమేళాలో పెద్ద తొక్కిసలాట జరిగిపోయింది. ఒక 11 మంది తొక్కిసలాటలో చనిపోయారని చెప్పి ఒక వార్త వచ్చేసింది. ఒక సోషల్ మీడియా ద్వారా ఒక యూట్యూబ్ ఛానల్లో వచ్చేసింది.
11 మంది తొక్కిసలాటలో చనిపోయారని. నిజానికి అక్కడ తొక్కిసలాట జరగలేదు, తొక్కిసలాటలు తిరుపతిలో జరిగినాయి. 2,500 మంది 3,000 మంది దర్శనం టోకెన్లు తీసుకోవడానికి వెళ్తే తొక్కిసలాట జరిగింది. కానీ కుంభమేళాలో తొక్కిసలాట జరగలేదు. ఇప్పటికే 3.5 కోట్ల మంది దర్శనం చేసుకున్నప్పటికీ తొక్కిసలాట జరగలేదు. అయినప్పటికీ తొక్కిసలాట జరిగింది, 11 మంది చనిపోయారని చెప్పి లల్లు యాదవ్ సంజీవ్ అనేటటువంటి వ్యక్తి, ఇతను బలియా జిల్లా ఉత్తరప్రదేశ్కి చెందినవాడు, ఒక ఫేక్ స్టోరీని సృష్టించాడు. దీనిని కొన్ని ఛానల్స్ అందుకునే ప్రయత్నం కూడా చేసినాయి, ప్రచారం కూడా చేసే ప్రయత్నం చేసినాయి. ఎందుకంటే ఇక్కడ ఏదో ఒక చెడు దీని గురించి ప్రచారం చేయాలి కాబట్టి కొందరు దీన్ని ఒక సెన్సేషనలైజ్ చేసే దృష్టితో, కొందరు దీనికి అపకీర్తి తెప్పించేందుకు, దీనికి చెడు పేరు వచ్చేలా చేసేందుకు కొందరు ప్రయత్నం చేశారు. కొన్ని ఛానళ్ళు అయితే ఏకంగా ఈ స్వామీలు సన్యాసులు ఎవరైతే అక్కడ సాధన చేసుకుంటూ ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అనవసరమైన ప్రశ్నలతో వేధిస్తే ఆ సన్యాసులు వాళ్ళని తరిమి వేసినటువంటి సంఘటనలు జరిగినాయి. ఆ వీడియోల్ని చలామణి చేసి ఈ సన్యాసులందరూ కోపిష్టులు, ఈ రకంగా సన్యాసుల పట్ల నెగిటివ్ అభిప్రాయం రప్పించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. మరికొందరు ఒక టీవీ పర్సనాలిటీ ఉంది, ఆమె పేరు హర్ష రిచారియా. ఈ హర్ష రిచారియా కూడాను ఒక స్వామీజీతో పాటు ఆయన యొక్క పటాళంతో పాటు, ఆయనతో పాటు వచ్చేటువంటి భక్తజన సందోహంతో పాటు వచ్చింది. ఆమె ఆధ్యాత్మిక లైన్లో గత 1-2 ఏళ్ళుగా సాధన కూడా చేస్తున్నట్టుగా ఉంది. కానీ టీవీ పర్సనాలిటీ కూడా. ఆమె రాగానే ఆమె గతంలో ఉన్నటువంటి ఫోటోలన్నీ తీసి, అర్ధనగ్నంగా ఉన్నటువంటి ఫోటోలన్నీ తీసి ఆ ఫోటోల్ని చలామణి చేసి, అంటే ఈమె దొంగ సన్యాసిని అని చూపించేటటువంటి ప్రయత్నం. ఆమె తనను తాను సన్యాసిని అని చెప్పుకోలేదు, నేను ఆధ్యాత్మిక మార్గంలో గత 2 ఏళ్ళుగా ఉన్నానని చెప్పుకుంది. కానీ దానికి చిలవలు పలవలు చేసి అపప్రచారం చేసేటటువంటి ప్రయత్నము జరుగుతుంది. ఇదే కాకుండా చాలా పెద్ద ఎత్తున సైబర్ అటాక్ చేసేటటువంటి సైబర్ నేరగాళ్ళు, ముఖ్యంగా ముస్లిం జనాభా ఎక్కువగా ఉండేటువంటి నూహ్ ప్రాంతం హర్యానాలో ఉంటుంది. ఈ ప్రాంతంలోనూ, అదేవిధంగా జార్ఖండ్లో ఉన్నటువంటి జమ్తరా, ఇటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి అసాంఘిక శక్తులు సైబర్ నేరాలకు, సైబర్ హోటల్ అకామిడేషన్ మేము కల్పిస్తామని, లేకపోతే ఫ్రీ దర్శనం చేయిస్తామని డబ్బులు ముందుగా వసూలు చేసుకోవటం, ఆ తర్వాత మాయమైపోవటము, ఈ రకంగా ప్రారంభించడం అంతా కూడాను చాలా పెద్ద ఎత్తున జరుగుతోంది. మహాకుంభమేళాలో ఉగ్రవాదులు ఆల్రెడీ సన్యాసుల రూపంలో ప్రవేశించారు, వీళ్ళు పేలుళ్లకు పాల్పడే అవకాశం ఉంది అని కూడాను ఒక కథనం. అంటే ఏదో ఒక రూపంలో భయం సృష్టించటము, ఉత్పాతం సృష్టించటము, ఏదో ఒక విధంగా అలజడి జరిగేలా చేయటము, కుంభమేళాను ఫెయిల్ చేయటము, ఈ లక్ష్యంతో కూడాను అంతే ఉద్ధృతంగా పని జరుగుతోంది. నిన్న యతి నృసింహానంద సరస్వతి అనేటటువంటి ఒక స్వామీజీ గుడారం దగ్గరికి ఒక కుర్రవాడు వచ్చాడు. అతను తన పేరు ఆయుష్గా చెప్పుకున్నాడు. ఆయుష్ అని పేరు చెప్పుకుని స్వామిని కలుస్తానని చెప్పి వచ్చాడు. కానీ కొంత అతని వ్యవహారం చూస్తే అనుమానం వచ్చి చర్చించేటప్పటికీ అతని పేరు ఆయుష్ కాదు, అయూబ్ అని తెలిసింది. ఈ అయూబ్ అనేటటువంటి వ్యక్తి నృసింహానంద సరస్వతిని ఎందుకు కలుస్తున్నాడు? దస్నా అనేటటువంటి మందిరంలో ఒక పీఠాధిపతి అయినటువంటి నృసింహానంద సరస్వతిని హత్య చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఈ వ్యక్తి వచ్చి ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. అంటే దీని అర్థం ఏంటంటే ఏదో ఒక రకంగా కుంభమేళాను అప్రతిష్ట పాలు చేయాలి. ఇంత పెద్ద జన సమాగమం, 45 కోట్ల మంది భారతీయులు వచ్చేటటువంటి, 15 లక్షలకు పైబడి విదేశీయులు వచ్చేటటువంటి ఈ కార్యక్రమము ఈ దేశంలోనే అతిపెద్ద టూరిజం స్పెక్టకల్. టూరిజం పరంగా చూస్తే పెద్ద ఇకనామిక్ యాక్టివిటీ, ఆర్థికంగా చూస్తే ఇంత పెద్ద జన సమాగమము, సోషల్ యూనిటీ, సామాజిక సమైక్యత దృష్ట్యా, సామాజిక సమరసత దృష్ట్యా చూస్తే, ఆధ్యాత్మికంగా చూస్తే, ధార్మికంగా చూస్తే ఇంతకన్నా పెద్ద కార్యక్రమం జరగదు. దీనిని అప్రతిష్ట పాలు చేసేటటువంటి ప్రయత్నాలు కూడా అంతే ఉధృతంగా జరుగుతున్నాయి. తస్మాత్ జాగ్రత్త. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.